బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. శ్రీరామనవమి సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బోజేల సుద్దిరెడ్డి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈద్గాహ్ మైదానాన్ని రంజాన్ పండుగ దృష్ట్యా పరిశుభ్రంగా ఉంచాలన్న రామగుండం మేయర్ మహంకాళి స్వామి. రవీంద్ర భారతిలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓంకార్ ఉద్యమ స్ఫూర్తి, క్రమశిక్షణ తనకు ఆదర్శమని, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. నర్సంపేటకే కాకుండా తెలంగాణకు ఆయన లేని లోటు తీరనిదన్నారు. జోహార్ కామ్రేడ్ ఓంకార్ గారికి. సాధిస్తాం ఓంకార్ గారు మీ ఆశయాల్ని. జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులు. కామ్రేడ్స్, వాస్తవంగా గుమ్మన్ నర్సయ్య గారు ఉన్నప్పుడే చేయాల్సిన కలిసి మరి కోటి మహిళా కళాశాలకు చాకలైలమ్మ గారి పేరు కానీ, అదేవిధంగా ఇంకా ఓంకార్ గారి యొక్క స్మృతివనం గురించి కానీ, విగ్రహావిష్కరణ గురించి, ఇక్కడ హైదరాబాద్ విగ్రహ ఏర్పాటు గురించి కానీ, అదే కాకుండా బిఎన్ రెడ్డి గారు వాస్తవానికి మీరు ముందు చెప్పుకుంటే తప్పకుండా పెట్టేవాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇట్లా పోరాట యోధుల పేర్లు చాలా చోట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వ్యతిరేక భావము ఇతర అంటే ఇరాన్ మీద మనకెందుకు అవసరం ఏంటిది అనే ఆలోచన. అంటే రేపు ఈ దేశం మీద కూడా ఎవడొచ్చి దాడి చేసినా ఇంకెవడు పలికే అటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇట్లాంటివి వద్దు, ఖచ్చితంగా అది అందరం ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనతో మరి ఓంకార్ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవుపిస్తుంది. రాబోయే శ్రీరామనవమి సందర్భంగా కూకట్పల్లి రామాలయంలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్, పోలీస్ శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఒకసారి విజిట్ చేయండి అన్న. ఎవరన్నా వస్తారు లాస్ట్ పొరపాట్లు ఏమన్నా ఫినిషింగ్ అంటే ఇప్పుడు ఈ గల్లి పోకుండా ఇప్పుడు అమ్మగారు ఇంటి వాళ్ళు గల్లి డైవర్ట్ అయితే ఇది ఓవర్ఫ్లో చేసుకోగలిగితే 25వ తారీఖు ఇతను కూర్చుంటాడు. ప్రసాదాలు అవన్నీ ఓపికతో ప్రసాదం చేసుకుంటాడు. ఇప్పుడు కళ్యాణం కూర్చున్న వాళ్ళు కింద మొత్తం నీట్గా తయారు చేయాలి. ఫ్యాన్లు అన్ని పెట్టుకుంటారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను వినిపించారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. రామగుండం 11వ డివిజన్లోని 4 ఇంక్లైన్ గడ్డ సమీపంలో ఉన్న ఈద్గా మైదానాన్ని రంజాన్ పండుగ దృష్ట్యా పరిశుభ్రంగా ఉంచాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి సూచించారు. కార్పొరేటర్ కారంగుల రమ్య, దాసరి విజయ్ కుమార్ తో కలిసి మున్సిపల్ మరియు సింగరేణి అధికారులకు చెట్లు, పొదలు, చెత్త తొలగించి ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని గౌరవ ఎమ్మెల్యే రాష్ట్ర గురుగారు నిన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు సింగరేణి అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు అందరూ కూడా సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచే దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా 3 రోజుల క్రమం ఇంకా సమయం ఉన్నది. ఈ 3 రోజులలో ముస్లిం సోదరులందరూ బ్రహ్మాండంగా నమాజ్ చేసుకొని వాళ్ళ పండుగను ఎంజాయ్ చేసేందుకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు ఇటు మున్సిపల్ అధికారుల మీద ఉన్నది కనుక తొందరగా పనులన్నింటినీ కంప్లీట్ చేసేసి దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులను కూడా ఆదేశించడం జరుగుతూ ఉన్నది. ముస్లిం సోదరులందరూ కూడా సంతోషంగా రంజాన్ జరుపుకునేందుకు ఏ కార్యక్రమం అయినా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సోదరులందరికీ కావాల్సిన కనీస సౌకర్యాల ఏర్పాటులో ఎలాంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయిలో ముందే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్ కఫ్ కేఫే పేరుతో అక్రమంగా నడుస్తున్న హుక్కా పార్లర్పై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఏసీపీఏ కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ తనిఖీలు చేపట్టింది. అక్రమంగా హుక్కా సేవలు అందిస్తున్నందుకు నిర్వాహకులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కేఫ్ ఫేర్ మీద ది వైట్ కప్ కేఫ్ అనే పేరు మీద పర్మిషన్ తీసుకొని ఇక్కడ హుక్కా సెంటర్ నడిపిస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు నా ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో 38 సెల్ ఫోన్లు, హుక్కా పార్ట్సు, హుక్కా ఫ్లేవర్సు, వాటితో పాటు ఒక 30 ఈ బిల్డింగ్ను కూడా సీజ్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా యువత తప్పుదారి పట్టకుండా ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా చాలా మంచిగా చదువుకొని బుద్ధివంతంగా చదువుకొని తమ యొక్క వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి ఏం జరిగినా సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందుతున్న వైద్య సేవలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆసుపత్రి సమస్యలపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. వైద్యులు సిబ్బంది సమయానికి విధులకు హాజరు కావటం లేదని, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. ఆసుపత్రిలో ఈఎన్టీ డాక్టర్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గంలో మా బీసీ సంక్షేమ సంఘం నుంచి సమావేశం ఏర్పాటు చేయబడినది. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ అయినటువంటి హాస్పిటల్లో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. గౌరవ
వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి సంకల్పంతో ముందుకెళ్తుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ అయినటువంటి రవిప్రకాష్ గారు మరి హాస్పిటల్ యొక్క పరిస్థితులను కానీ స్థితిగతులు కానీ పట్టించకుండా సమయపాలన పాటించకుండా మరి పేద ప్రజలకు సరైనటువంటి వైద్యం అందకుండా ఇబ్బందులకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగులు 10 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. జీవో 300 రద్దును నిరసిస్తూ సూపరింటెండెంట్ ఛాంబర్ ముందు ధర్నా చేసి రాత్రి బస చేశారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోందని, గతంలో జీవో 300 కింద నియమించిన 38 మంది ఉద్యోగులను తొలగించి శ్రీకృష్ణ ఏజెన్సీస్ కు అప్పగించడం అన్యాయమని ఆరోపించారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి ఒప్పందం ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. మాది 34 జీవో తెలంగాణ అభ్యుదయం అని ఏజెన్సీగా చేసినాం అన్నట్టు ఇన్ని రోజుల బట్టి అట్లా 5 సంవత్సరాల బట్టి అవుట్సోర్సింగ్గా చేసినాం అన్నట్టు. మేము గతంలో 17 సంవత్సరాలు థర్డ్ కాంట్రాక్ట్లో డ్యూటీ చేసిన తర్వాత అప్పుడు జీతం తక్కువైతుంది, మాకు సరిపోతలేదని ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలని ఆలోచన వచ్చి మేము అధికారుల చుట్టూ తిరిగి మేము అన్న ఆలోచనతోటే మేము ముందుకు ఒక మెట్టు ఎక్కినాం కదా. మళ్ళీ మీరు అధికారులు ఒక మెట్టు ఎట్ల కింద తీస్తారు అనే మేము తగ్గినాం కానీ వాళ్ళు తగ్గలేదు. మరి మా జీవో ఎక్కడ పోయింది, మా జీతాలు ఎక్కడ పోయింది అనేది మాకు జీతం, మా 10 నెలల జీతం కావాలి, మాకు మా 10 నెలల జీతం మాకు వెంటనే చెల్లించాలి. ఇప్పుడు ఇది మార్చి నెల వచ్చింది. ఇప్పుడు ఈ రోజులల్లో ఈ ఖర్చులకు మేము 11 నెలలు బట్టి జీతాలు ఇవ్వకుంటే మేము ఎట్లా బతకాలి? 11 నెలల బట్టి జీతాలు రాకుండా మా జీతాలు మాకు ఇవ్వాలి. మళ్ళీ ఒకటి మా 34 జీవో మీద మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకోవాలి. ములుగు జిల్లా కేంద్రంలో మార్కెట్ సమీపంలోని సయ్యద్ రఫీ ఇంట్లో 28.55 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టువేశారు. సయ్యద్ రఫీ జాకారం గ్రామానికి చెందిన ఇండ్ల శంకర్ కలిసి ములుగు పరిసర ప్రాంతాల్లో రేషన్ షాపుల నుండి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఐ ఉపేందర్ రావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వరంగల్ మిల్స్ కాలనీ ప్రాంతంలో కొంతమంది యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని వేటాడి దాడి చేశారు. బీఆర్ సీసాలతో తలగలు పగలగొట్టడంతో బాధితులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పోలీసు అదుపులో ఉన్నట్లు సమాచారం. మధ్య మత్తులో యువత ఆగడాలు పెరుగుతున్నాయని, ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ పాట్రోలింగ్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యూకత్పుర నియోజకవర్గం గౌలీపూర్ డివిజన్లో టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ అల్లం రాకేష్ ఆధ్వర్యంలో అచ్చయ్యనగర్ కమ్యూనిటీ హాల్ మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. టి రంజిత్ కుమార్ రెడ్డి, ఏ శ్రీగంధ సమీక్షంలో పారిశుద్ధ్య సిబ్బందితో చెత్తను తొలగించారు. ఏమన్నా తెచ్చుకున్న బాధ్యత నీది బండి. మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ముందే
సార్ వీళ్ళు ఏం చేస్తుందంటే కొందరు పర్మనెంట్ ఎంప్లాయీని ఇంట్లో కూర్చోబెడుతుంది వాళ్ళు ఫోటో ప్రింటింగ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పూర్తి చేసిన లబ్ధిదారులకు మంగళవారం టూల్ కిట్లుగా 15,000 విలువైన కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఆర్ఐ నరేష్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 18 రకాల సంప్రదాయ వృత్తులకు శిక్షణ, సర్టిఫికేట్, 3 లక్షల వరకు రుణ సదుపాయం, టోల్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు కమాన్పూర్ గ్రామంలో పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద మనం టూల్ కిట్స్ అనేటివి పంపిణీ చేయడం జరిగింది. కుట్టు మిషన్ టూల్ కిట్స్ మనం పంపిణీ చేయడం జరిగింది. గతంలో కూడా మనం ఈ స్కీమ్ వచ్చినప్పటి నుండి మనం దాదాపుగా చాలా కిట్స్ అనేది పంపిణీ అనేది జరుగుతుంది. నేరుగా అనేది ఇప్పుడు మనం ఈ టూల్ కిట్స్ అనేది పోస్ట్ మ్యాన్ ద్వారా డైరెక్ట్ నేరుగా వాళ్ళ లబ్ధిదారికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మనం చేసిన ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ లబ్ధిదారులకు ఈ విధంగా మేము అంటే వస్తూ ఉంటాయి. ఇప్పటికి ఎంతమందికి ఇచ్చారు లబ్ధిదారులకు? దాదాపు ఒక 50+ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. ఇక ముందు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాని వాళ్ళు మాత్రం మేము అసంతృప్తి చెందకుండా ఖచ్చితంగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అన్న వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. ఆన్లైన్ చేయడానికైనా మాకు టూల్ కిట్ కోసమైనా ప్రతి ఒక్కరికి చాలామంది హెల్ప్ చేశారు. స్టైఫండ్ మాకు 4,000 వరకు వచ్చింది. 15,000 ఓచర్ కూడా మాకు అలో చేసిండ్రు. అయితే టూల్ కిట్ లోన్ వచ్చింది. 1 లక్ష లోను మాకు SBI అకౌంట్లో తీసుకున్నాం. కిట్లో మిషన్, టేబుల్, టూల్ కిట్ అన్నీ. అయితే ఇక్కడికి కమన్పూర్ గ్రామ పంచాయతీకి మేము టూల్ కిట్ తీసుకోవడానికి వచ్చాము. ప్రధానమంత్రి మోడీ గారికి జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో సన్మాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, MTR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రే పృథ్వీరాజ్ మరియు గూడెం విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పద పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఇఫ్తార్ విందు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భరత్, కృష్ణరాజు ముస్లిం మత పెద్దలు ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు రైతు వైద్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18,000 ప్రకటించాలని కోరుతూ నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఆశాలు ఉదయం 6 గంటల నుంచి ధర్నా చేపట్టారు. మధ్యాహ్నం వరకు కూడా జిల్లా కలెక్టర్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల మేరకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటి నాయకులు జి వెంకట్రామరెడ్డి, ఆశా యూనియన్ నాయకులు బాలమణి, మిస్కిన్, అనురాధ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఓటమి తర్వాత మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ చారి ఓటర్లపై అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని 14-15 వార్డుల కౌన్సిలర్లు నిరుడి, ప్రభావతి, శ్రీనివాస్, ఇంద్రసేనలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును అవమానించడం తగదని మండిపడ్డారు. అక్రమాలపై చేసిన సవాల్కు స్పందించాలని, సవాల్ స్వీకరించి ఆలయానికి రావాలని, లేకపోతే ప్రజల ముందే విషయాలను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా
ఇద్దరికి నమస్కారాలు తెలియజేస్తూ పేపర్ విలేకరులందరికీ. ఇవాళ గత నెలలో అయిన ఎలక్షన్ల గురించి 15వ వార్డులో ఓడిపోయినామని ఒక మనిషి ప్రకాష్ చారి అనే ఆయన 15వ వార్డులో ఉన్న ఓటర్స్ను అందరిని ఉద్దేశించి లంజగొడుకులు అనడం, అదేవిధంగా 2 కోట్లు ఖర్చు పెట్టినామనడం, అదేవిధంగా ప్రకాష్ చారి అంటేనే గడ్డపోతారం అనే ప్రకాష్ చారి అని ఆడియోలో మేము కలిసిన వాళ్ళ మీ మట్టిని కలుస్తాం. అదేవిధంగా చూసినట్టయితే నీ మోసాలు చూసినట్టయితే కిష్టయ్యపల్లిలో 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో కిష్టయ్యపల్లి వాళ్ళందరూ 42 సర్వే నంబర్లు కబ్జాలు పెట్టుకుంటే ఆ కబ్జాలు నిలగొట్టి బింట్రోళ్ళని తెచ్చి బింట్రోళ్ళని ఇచ్చి ఓడిపోతే ఓటర్లు తిట్టడము అది ఎక్కడ ధర్మం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పటికైనా నోరు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ప్రకాష్ చారి ఆయన విలువ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆయన తెలుసుకోవాలి. ఒకటి కాలిపిలి జనాలను అందరు ఉంటేనే ఆయన లీడర్ అయ్యింది. అందరు లేని అయితే ఆయన గెలవలేడు కదా. ఇప్పటిదాకా గెలిచింది, ఇప్పుడు ఓడిపోయినా అనేసి ఓడడం గెలవడం అనేది అది సమాజం. అది ఎంత మంచి వాళ్ళైనా ఓడిపోయే టైం వస్తుంది. ఆ టైము ఆయన ఆలోచించుకోవాలి. కానీ ఇష్టమైనట్టుగా నోరు జారుతుంది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆయనకు ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం ఓబులాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ సహకారంతో 32 మంది కార్మికులకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రయ సంస్థ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ పవన్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సహా అన్ని నిర్మాణ రంగ కార్మికులు లేబర్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పాత బస్తీ ఫలక్నామా ఫారూక్ నగర్ ప్రాంతంలోని ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఎగిసి పడుతున్న దట్టమైన మంట పొగతో భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి వారు చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం కేంద్రంలోని నారాయణపేట రోడ్డుకు ఇరువైపులా హరితహారం కింద నాటిన చెట్లు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్కంపేట రేణుకాయలమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేసి తురక పూలతో అలంకరించి హారతులు సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క. శ్రీరామనవమి సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బోజేల సుద్దిరెడ్డి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈద్గాహ్ మైదానాన్ని రంజాన్ పండుగ దృష్ట్యా పరిశుభ్రంగా ఉంచాలన్న రామగుండం మేయర్ మహంకాళి స్వామి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.